హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను పవన్ కుమార్ కాసు సార్. ఈరోజు నీట్ యూజీ 2024కు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంత క్రిటికలే. అది దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మధ్య సుప్రీంకోర్టులో డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత దానికి సంబంధించిన వర్డిక్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే. అంటే నో రీనీట్ అనేది లేదు. అంటే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫై అయ్యారో నీట్లో వాళ్ళందరూ ఎంతో ఆతృతగా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, దీనిలో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కట్ ఆఫ్ దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆల్రైట్, మొట్టమొదటిగా ఇక్కడ నీట్ యూజీకి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఏదైతే తీర్పు వెలువడిందో, ఏదైతే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో దానిలో ముఖ్యమైనది ఈ 4 మార్క్స్ ఏదైతే ఒక క్వశ్చన్కి ఫిజిక్స్లో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఐఐటి మద్రాస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పేర్కొబడింది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేశారు. ఈ మెరిట్ లిస్ట్ వల్ల, ఈ ఆల్టర్డ్ మార్క్స్ వల్ల, ఈ మార్క్స్ ఏవైతే ఆల్టర్ అయ్యారో, అంటే ఎవరైతే విద్యార్థి ఆప్షన్ 2 అనుకొని కరెక్ట్ ఆన్సర్ అనుకొని పెట్టాడో ఆ విద్యార్థి ఇప్పుడు టోటల్గా 5 మార్కులు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? ఎందుకు? ఒకటి తప్పు మిస్టేక్ జరిగినందుకు, ఎట్ ద సేమ్ టైం 4 మార్క్స్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ కాదు కనుక. సో ఆ స్టూడెంట్స్ ఎవరైతే 33,000 నుంచి మొదలు పెడితే 50,000 ర్యాంక్ కోహెట్లో ఉన్నారో, మరొకసారి చెప్తున్నా, 33,000 నుంచి 50,000 ర్యాంక్ కోహెట్లో ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ సీట్ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 1,00,000 వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థుల్లో సీట్ విషయంలో కొంత ఇప్పుడు అన్సర్టనిటీ అనేది ఉండొచ్చు. ఇదే మేజర్ అక్కడ డిసిషన్కి సంబంధించిన మార్పులు. సో ఇదొక్కటి పక్కన పెడితే ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా నీట్ యూజీ కౌన్సిలింగ్కి అర్హులే. సో అర్హులైన విద్యార్థులందరూ ఏ విధమైన ప్రాసెస్ త్రూ ఎవాల్వ్ అవ్వాలి అనే విషయాన్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే కానీ మీకు అన్ని డీటెయిల్స్ తెలియవు. ఎట్ ద సేమ్ టైం మీ క్వైరీస్ ఏవైతే ఉంటాయో, మీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. దానికోసం నేను సపరేట్ వీడియో వీలైతే టేకప్ చేస్తాను. మీ క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్, సో ఇక్కడ మొట్టమొదటిగా మనం ఫోకస్ చేయాల్సింది ఏమేం స్టెప్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, క్రూషియల్ స్టెప్స్ ఏంటి, ఒక్కొక్క స్టెప్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ స్టెప్స్ విషయానికి వస్తే మొదటిగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం. అవునా? సో ఎంసీసీ ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను కనుక ఆల్ ఇండియా కోటా ఏంటి, స్టేట్ కోటా ఏంటి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. దీనిలో ఈ వెబ్సైట్లోకి మనం ఎంట్రీ అయిన తర్వాత మన స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ ఒక డిఫరెంట్ ప్రాసెస్, ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది. ఈ ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా మధ్య ఉండే డిఫరెన్సెస్ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఏదైతే ఎంసీసీ టేకప్ చేస్తుందో, ఏ సీట్ల కోసం అయితే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే టేకప్ చేస్తుందో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఆల్మోస్ట్ సిమిలర్గా మన స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో దిస్ వీడియో మస్ట్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ది స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ ఆల్సో ఫర్ మెడికల్ సీట్స్. ఆల్రైట్, సో మొట్టమొదటిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మీ పేరు, మీ పేరెంట్ లేదా గార్డియన్ డీటెయిల్స్, మీ రెసిడెన్షియల్ అడ్రస్, అన్నిటికంటే ముఖ్యంగా మీ మొబైల్ నెంబర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మీ ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం కూడా ఈ రెండిటి ఆధారంగానే ఉంటుంది కనుక దయచేసి విద్యార్థులు, తల్లిదండ్రులు యాక్టివ్ మొబైల్ నెంబర్నే ఇవ్వండి. అది మీ ఫర్దర్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్తో లింక్ కావచ్చు, ఇంకేదైనా ప్రాసెస్ కావచ్చు. యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి జాగ్రత్త. ఈమెయిల్ ఐడి ఎస్పెషల్లీ అండర్స్కోర్లు, డాట్లు ఉన్నప్పుడు ప్రాపర్గా ప్రొవైడ్ చేయండి. ఏదైతే మీరు డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఫిల్ చేస్తారో వాటినే ప్రామాణికంగా తీసుకుంటారు కనుక కొంత జాగ్రత్తగా చేయండి. సో ఐ సజెస్ట్ ది పేరెంటల్ సూపర్విజన్ ఇక్కడ ఖచ్చితంగా పక్క నుండి చేయించండి. ఓకే, మీకు వీలున్నప్పుడు వెసులుబాటు అయినప్పుడు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు, త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది.
అది ఆగస్ట్ ఫస్ట్ వీకా, జూలై లాస్ట్ వీకా, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లోనే ఉన్నాగా అనేది ఇప్పుడే మనం నిర్ణయించేది కాదు. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమైనాయి కనుక త్వరలోనే 2-3 రోజుల్లోనే కౌన్సిలింగ్ డేట్స్ రావచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలి, అవునా? నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ ఫీ పేమెంట్. ఈ ఫీ పేమెంట్ డీటెయిల్స్కి సపరేట్ స్లైడ్ ఉంది. అయితే ఇక్కడ ఫీ పేమెంట్లో ఒకటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, రెండోది ట్యూషన్ ఫీ. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం చిన్న మొత్తంలోనే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, మనకి రాదు. వన్స్ ఇఫ్ యూ సిట్ ఫర్ ది కౌన్సిలింగ్, ఈ మనీ మనం కౌన్సిలింగ్ కమిటీకి కడుతున్నట్టు. రెండోది ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీకి సంబంధించిన అమౌంట్ అనేది కొన్ని ఆబ్లిగేషన్స్ తోటి రీఫండ్ అనేది ఉంటుంది. ఆల్రైట్. సో ఫీ పేమెంట్ తర్వాత ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఇది ఇంజనీరింగ్ అంత కాంప్లెక్స్ కాదు కదా నాన్న. ఇంజనీరింగ్లో మనం కాలేజెస్ చూడాలి, ఎట్ ద సేమ్ టైం బ్రాంచ్ చూడాలి కదా. ఇక్కడ జరుగుతున్న ఈ ప్రాసెస్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 610 మెడికల్ కాలేజీలు, 300 పైచిలుకు డెంటల్ కాలేజెస్, అదేవిధంగా 50,000 సీట్స్ ఏవైతే సిద్ధా కోర్సెస్ అంటారో, ఏంటవి? BUMS యునాని మెడిసిన్, BAMS ఆయుర్వేదిక్ మెడిసిన్, BHMS హోమియోపతిక్ మెడిసిన్, అట్ ద సేమ్ టైం BSc నర్సింగ్. ఈ కోర్సెస్ అలాంగ్ విత్ MBBS అండ్ BDS 1,08,000 వరకు MBBS సీట్లు, ఎట్ ద సేమ్ టైం ఒక 28,000 డెంటల్ సీట్లకి ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఇందులో మనం ఇక్కడ ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నామో, చాయిస్ ఫిల్లింగ్లో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సింది దేని మీద? కాలేజ్ మీద, దాని ర్యాంకింగ్ మీద. NIRF ర్యాంకింగ్ అని మన కంట్రీలో ఒక పారామీటర్ జడ్జింగ్ సొసైటీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దీనిలో డిఫరెంట్ యూనివర్సిటీస్కి వాళ్ళు అక్కడ ఉండే ఫెసిలిటీస్ని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, రిజల్ట్స్, ఈ అంశాలని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ ర్యాంకింగ్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే, మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాని 22nd ర్యాంక్ ఉంది ఫ్రేమ్వర్క్లో. అదే గాంధీ మెడికల్ కాలేజ్ అయితే 50 వరకు ఉంది. సో ఇది వేరీ అవ్వచ్చు, ఆ సంవత్సరం అక్కడ జరిగే చేంజెస్ వల్ల అది వేరీ కూడా అవ్వచ్చు. సో NIRF ర్యాంకింగ్ని ప్రామాణికంగా తీసుకొని ముందు MBBS పెట్టుకుంటారుగా మీరు చాయిస్ ఫిల్లింగ్లో. అందరు విద్యార్థులు దాని గురించేగా మనం ఎదురు చూస్తుంది. తర్వాత BDS, తర్వాత సిద్ధా కోర్సెస్, తర్వాత నర్సింగ్. సో ఇదే సీక్వెన్స్ కాలేజెస్కి అప్లై చేయండి. మనం ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ, దానికి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు కనుక మీరు ర్యాంకింగ్ బేస్ చేసుకొని కాలేజ్ పిక్ చేసుకోండి. MBBS, తర్వాత BDS, తర్వాత సిద్ధా కోర్సెస్, తర్వాత నర్సింగ్. ఆఫ్ కోర్స్ కొంతమందికి నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకి తీసుకుపోండి. సో మీ ప్రయారిటీ ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. చాయిస్ ఫిల్లింగ్లో సార్ మరి నాకు ఒక 30,000 ర్యాంక్ వచ్చింది, నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే 2023 కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని దాన్ని నేను ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాలంటే కాదు. మీ కట్ ఆఫ్ ఏదైతే ఉందో మీ కట్ ఆఫ్కి దగ్గరలో మీ కట్ ఆఫ్కి మీ ర్యాంక్ వచ్చిన దానికి లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఏ కాలేజ్ అయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30,000 ర్యాంక్ వచ్చింది నీట్లో, నాకేదో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ అజ్యూమ్ దట్ నాకు మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో వచ్చింది అనుకుందాం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి. ఇప్పుడు ఈ సంవత్సరం నేనేం చేయాలి? ఆ 30,000 కట్ ఆఫ్కి నేను మమతా మెడికల్ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే నేను ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ నుంచే స్టార్ట్ చేస్తాను, ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఇదే సీక్వెన్స్లో వెళ్తాను. దానికి నేను ఇప్పుడే చెప్పాను NIRF ర్యాంకింగ్ని ప్రామాణికంగా తీసుకోండి. ఆల్రైట్. సో మూవ్ ఫ్రమ్ ది బెస్ట్ కాలేజ్ టు ది బిలో దాట్ కేటగిరీ. వర్స్ట్ కాలేజ్ అనడానికి ఉండదు కదా. సో బెస్ట్ టు మూవ్ ఆన్ అవ్వండి. ఆల్రైట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్న. తర్వాత ఏంటి? కాలేజ్ అలాట్మెంట్ అండ్ కన్ఫర్మేషన్. దీనిలో మనం చేసేది ఏం లేదుగా, ఇది MCC వాళ్ళు చేసే ప్రాసెస్. ఆల్రైట్. సో ఇవి క్రూషియల్ స్టెప్స్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే, ఇక్కడ కొంత మనం డిస్కషన్ చేయాల్సిన దేని గురించి అంటే ఈ స్టెప్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనే దానిలో
సెకండ్ స్లైడ్లో మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా. ఈ విషయంలో చాలామంది స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి డౌట్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ అయిపోయిందో, ఎన్టీఏ ద్వారా కండక్ట్ చేయబడుతున్న నీట్ అయిపోయింది, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేసి మేము మళ్ళీ పెట్టుకుంటామంటున్నాయి. వెదర్ దట్ విల్ బీ వన్ అండర్ ద వీటో ఆర్ నాట్, అది టైం బీయింగ్, అది ఇప్పుడు కాదు మనం డిసైడ్ చేసేది. కానీ ఈ సంవత్సరం జరుగుతుంది అంతా కూడా ప్రాసెస్ నీటే. బహుశా వచ్చే సంవత్సరం కూడా నీట్ ద్వారానే ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు దీనిలో ఏ రాష్ట్రానికి కానీ లేదా దేశవ్యాప్తంగా ప్రయారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి భంగం కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు 100 సీట్లు ఉంటే 100లో 85 సీట్లు ఆ రాష్ట్రానికే కేటాయిస్తారు. దాన్నే మనం ఏమని పిలుస్తాం బేట? స్టేట్ కోటా అంటాం. ఏమంటానన్నా? స్టేట్ కోటా. ఎంత అది? 85 సీట్స్. 100లో 85 సీట్స్ అనేవి, ఇప్పుడు 100లో 85 సీట్స్ అనేవి దేనికి పోయినాయి? మనకి స్టేట్కే పోయినాయి, అవునా? 85 స్టేట్, 15 ఆల్ ఇండియా కోటా, నేషనల్ కోటా అండ్ స్టేట్ కోటా అని కూడా అంటారు దీన్ని. ఆల్ రైట్. అంటే ఇప్పుడు సపోజ్ ఐ బిలాంగ్ టు తెలంగాణ, 85 సీట్స్ అవుట్ ఆఫ్ 100 నాకు తెలంగాణ స్టేట్లోనే అర్హత ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో అర్హత ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను ఈ 15 సీట్స్ ఏవైతే 15% ఆఫ్ ది సీట్స్ ఏవైతే దేశవ్యాప్తంగా మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్నాయో వాటికి కూడా నేను అర్హున్నే. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 8500 ఆడ్ మెడికల్ సీట్స్ ఉంటే దానిలో 15% అంటే 1200 to 1300 సీట్స్ని మనం మిగతా రాష్ట్రాల పిల్లలకి ఇవ్వాలి. దానికి సంబంధించిన కౌన్సిలింగే ఎంసీసీ చేస్తుంది. స్టేట్ లెవెల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిగతా ఈ 1200 to 1300 తీసేస్తే 7300 సీట్ల కోసం మళ్ళీ మన స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని కండక్ట్ చేసేది ఏందన్నా? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకే. సో ఆల్ ఇండియా కోటాకి ఎంసీసీ, స్టేట్కి తెలంగాణ స్టేట్కి అయితే కేఎన్ఆర్యుహెచ్, అదే ఆంధ్రాకి అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేదా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటారు. గవర్నమెంట్ మారుతున్న కొద్ది పేర్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మన దగ్గర కాళోజీ నారాయణరావు తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని అంటారు. తెలంగాణ కౌన్సిలింగ్ కమిటీ దీనికి కొంత యాడ్ ఆన్ సప్లిమెంట్ లాగా ఉంటుంది. ఆల్రైట్. సో 100లో ఇప్పుడు ఏంటి 15 సీట్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంట్ టు స్టడీ ఇన్ సే జైపూర్ మెడికల్ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నా. సో ఐ క్యాన్ బీ ఎలిజిబుల్, బట్ 15% సీట్లోనే నేను కొట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా 15% సీట్స్ అనేవి బయట రాష్ట్రాలు వచ్చి చదువుకోవచ్చు. అంటే గాంధీ మెడికల్ కాలేజ్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కూడా స్టూడెంట్ చదువుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ద నీట్ మెరిట్ వన్స్ అగైన్. ఆల్ రైట్. ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సరే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటుందా? ఇప్పుడు ఈ డేట్ అనేది ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అని మాట్లాడుతున్నామన్నా, ఇది ఎంత? 15%, ఇది 85%. ఇక్కడ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మరి ఒకదాంతో ఒకటి క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా లేవు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ రౌండ్స్లో జరుగుతుంది. రెండిటికి కామన్ ఇది, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్ అంటారు. ఆ తర్వాత లాస్ట్కి మిగిలేది స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇది రెండిట్లో ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిన తర్వాత స్టేట్ కోటా రౌండ్ 1, తర్వాత మళ్ళీ చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ ఇది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2, స్టేట్ కోటా రౌండ్ 2, తర్వాత ఆల్ ఇండియా మాపప్ రౌండ్ 3, దట్ ఈస్ 3 అంటారు దీన్ని. ఆ తర్వాత స్టేట్ మాపప్ రౌండ్. ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ మాపప్ రౌండ్కి తేడా ఏంటి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలియదు కూడా. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను, మాపప్ రౌండ్ అనేది దీనికి ఒక రకంగా నెక్స్ట్ లెవెల్ ఇది. అంటే ఇప్పుడు నాకు రౌండ్ 2లో సీట్ రాలేదు, నేను రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీన్ని ఎంసీసీఏ కండక్ట్ చేస్తుంది. రౌండ్ 3 వరకు ఎంసీసీ బాధ్యత. మరి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏంటి అంటే ఇది కాలేజీల బాధ్యత.
అంటే 3 రౌండ్ల కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా సపోజ్ సీట్లు మిగిలిపోయినాయి అనుకుందాం. అప్పుడు ఆ సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తన వెబ్సైట్లో పెడతారు. అప్పుడు ఆయా కాలేజెస్కి మనం అప్లై చేసుకుని అక్కడ నుంచి వచ్చే నోటిఫికేషన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. సో స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది కాలేజెస్ మనకి అలాట్ చేసేది. ఇక్కడి వరకు రౌండ్ 3 వరకు జరిగేది మొత్తం కూడా ఎంసీసీ మనకి అలాట్ చేసేది. ఈ ప్రాసెస్ని ఒక ఫ్లో చార్ట్ త్రూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఈ విధంగా మనం ఆల్ ఇండియా కోటాని, స్టేట్ కోటాని డిఫరెన్షియేట్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? తర్వాత సార్ ఫీ ఎట్లుంటుంది, ఇది కొంత ఫీలో కాంపోనెంట్స్ ఏమున్నాయంటే గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే అది ముందు వస్తుంది మనకి. ఆల్ ఇండియా కోటా సెంట్రల్ యూనివర్సిటీస్, ఢిల్లీ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్మాలియా, ఏఎఫ్ఎంఎస్, అవునా, ఈఎస్ఐ, వాటన్నిటికీ అంటే ఒక రకంగా గవర్నమెంట్ సీట్లకు సంబంధించి ఆల్ ఇండియా కోటాలో 15% ఆఫ్ ది స్టేట్ సీట్స్. ఎట్ ద సేమ్ టైం ఎయిమ్స్ అంటారు కదా, టోటల్ 25 ఎయిమ్స్ ఉన్నాయి. ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత ఏంటి జిప్మర్, అవునా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ వాట్ యు కాల్ పోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జిప్మర్, అవునా, ఇక్కడ మన పాండిచ్చేరిలో ఉంది, అదేవిధంగా కేరళలో కూడా ఉంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి దానికి. ఈ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి ఆల్ ఇండియా కోటా త్రూవే ఫిల్ అవుతాయి. 100% సీట్స్ ఇన్ ఎయిమ్స్, ఓకేనా. సో దానిలో రిజిస్ట్రేషన్ ఫీ ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు కాకపోతే 1000 రూపీస్, రిజర్వ్డ్ అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 500 రూపాయలు రిజిస్ట్రేషన్ టు సిట్ ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్కి కడుతున్నట్టు. ఇక్కడ సెక్యూరిటీ అమౌంట్ విచ్ ఈజ్ రిఫండబుల్. జాతీయ సెక్యూరిటీ అమౌంట్ అనేది ఇక్కడ రిఫండబుల్ ఏది 10,000 రూపీస్ అన్రిజర్వ్డ్ అయితే 5,000 రూపీస్ ఫర్ ఓబీసీ. అంటే ఒక రకంగా ట్యూషన్ ఫీజే కడుతున్నారు మీరు. ఇది ఫోర్ఫిట్ అవుతుందా, మనకి రిఫండ్ చేస్తారా అనేది మనం తీసుకునే నిర్ణయాల మీద డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ నిర్ణయాలు ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. డీమ్డ్ యూనివర్సిటీస్ మీకు తెలిసిందే కదా బాబు. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఆటోనామస్ బాడీస్, వాళ్ళ సిలబస్, వాళ్ళ కరికులం, వాళ్ళ ప్రాసెస్ అంతా వాళ్ళ ప్రకారం పోతుంది. బట్ కౌన్సిలింగ్ మాత్రం ఎంసీసీ చేస్తుంది. దాని ఫీజు కొంచెం ఎక్కువనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజుకి రిజర్వేషన్కి సంబంధం లేదు. ఇక్కడ 5,000 రూపాయలు కట్టాలి. అదే సెక్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై ఒకవేళ మనం చేసినట్టయితే, మనకు సీట్ వచ్చినట్టయితే ఇక్కడ 10,000 అయితే ఇక్కడ 2 లక్షలు కట్టాలి. ఇక్కడ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ రిజర్వేషన్ ఉండదు. నా సెక్యూరిటీ అమౌంట్ విల్ బి రిఫండెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కౌన్సిలింగ్. మనం కట్టగానే సీట్ రాకపోతేనే వస్తేనో మనకి ఇది ఉండదు. రీఫండ్ అనేది కంప్లీషన్ ఆఫ్ కౌన్సిలింగ్, ఒక 2 నుంచి 3 నెలల ప్రాసెస్ ఇది మొత్తం. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ సీట్, సెక్యూరిటీ అమౌంట్ విల్ బి రిఫండెడ్. సీట్ రాకపోయినా మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ గార్జియన్, స్టూడెంట్స్ గార్జియన్ పేరెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టండి తప్ప మనం ఏదో ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ లేదా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లేదా సెమీ అర్బన్ టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మట్టికి ఏం చేస్తారు, ఇంటర్నెట్ కెఫేలోకి పోతారు. పోయి అతనికి అథారిటీ ఇస్తారు. ఇక్కడ అది చేయొద్దు. నేను నీకు ఫోన్పే కొడతా అన్నా, నీ అకౌంట్లోకి వెళ్ళి కొట్టు, అది పని చేయదు. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీకు సంబంధించిన అకౌంట్ నుంచే పే చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆల్రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఫీ డీటెయిల్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అన్నిటికంటే క్రూషియల్ స్టెప్ కొంత ఇది. ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. ఓకే, నేను చదువుతాను మీకోసం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాక్టివిటీస్ బై క్యాండిడేట్, ఇక్కడ ఎవరు స్టూడెంట్ లేదా పేరెంట్ చేయాల్సిన యాక్టివిటీస్ కొన్ని ఉంటే యాక్టివిటీస్ బై ఎంసీసీ చేసేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ ఎంసీసీ ఏం చేస్తుంది, ర్యాంక్ మ్యాట్రిక్స్ని రన్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ ద్వారా. టోటల్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, సీట్స్, అదంతా మ్యాట్రిక్స్ రన్ చేసింది అంతా ఎంసీసీ సాఫ్ట్వేర్ త్రూ. ఇది ఆటోమేటిక్ జంబ్లింగ్, ఇది మాన్యువల్గా ఏం జరగదు అక్కడ. సో మిగిలిపోతున్న కొద్దీ సీట్ మ్యాట్రిక్స్లోకి ఆ సీట్లు ఎంట్రీ అవుతూ ఉంటాయి. అవి ఎంట్రీ అవుతున్న కొద్దీ మనం పిక్ చేస్తూ ఉంటాం. పిక్ చేసిన కొద్దీ అవి వికెట్ అవుతూ ఉంటాయి. ఈ లాస్ట్ వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటిల్ 4th రౌండ్, దట్ ఈస్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఎంసీసీ చేసేది పని ఏం లేదు, మనకి అలాట్మెంట్ చేయడం తప్ప. మిగతా అని మనమే చేసుకోవాలి, జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. సో ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ మెడికల్ కౌన్సిలింగ్ mcc.nic.inలోకి మనం ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్. ఆల్రైట్. సో
రిజిస్ట్రేషన్ అంటే మీ డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పాను కదా, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేశాక మీ బోర్డు, ఎస్పెషల్లీ స్టేట్ బోర్డా, సిబిఎస్ఈయా, ఐఎస్సియా జాగ్రత్త. ఈ డీటెయిల్స్ యాక్టివ్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఓటీపీ, ఈమెయిల్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఓటీపీ, ఇవన్నీ అయిన తర్వాత మీకు పేమెంట్ లింక్, ఇవి డిఫరెంట్ పేజెస్ ఉంటాయి దానిలో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అట్లా. తర్వాత పేమెంట్కి మీరు అర్హులు చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ అండ్ ట్యూషన్ ఫీ డీటెయిల్స్, రిఫండబుల్ అండ్ నాన్ రిఫండబుల్ ఫీజ్ గురించి. ఆ తర్వాత సబ్మిషన్ ఆఫ్ చాయిసెస్ ఎట్లా చెప్పాను నేను, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆధారంగా కాలేజెస్ పిక్ చేయండి. ఆల్రైట్, ఎంబీబీఎస్, బీడీఎస్, సిద్ధా కోర్సెస్, ఆ తర్వాత లాస్ట్కి నర్సింగ్, మీ ప్రయారిటీ అది. ఆ తర్వాత మాడిఫై ఏమైనా చేసుకుందాం అనుకుంటే చేసుకోండి, ఎడిట్ ఆప్షన్ ఉంది. లాకింగ్ ఆఫ్ చాయిసెస్, ఇది మనం ఫస్ట్ ఫేజ్లో చేయాల్సిన పని. జాగ్రత్తగా పేరెంటల్ సూపర్విజన్లోనే చేయండి, తొందరపడకండి, టూ మచ్ ఆఫ్ సర్వే చేయకండి, చాట్ జీపీటీ చూసో లేకపోతే ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసో చేయకండి. మీరు లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని మీకు ఎక్కడ ర్యాంక్ వస్తుంది అనేది మీరు అందాజా వేయొచ్చు తప్ప అక్కడ నుంచి మీరు ప్రయారిటీస్ ఫిల్ చేయకూడదు. మీరు బెస్ట్ కాలేజ్ నుంచే ఫిల్ చేయడం మొదలుపెట్టాను. నాకు 50,000 ర్యాంక్ వచ్చినా నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచే స్టార్ట్ చేస్తాను, నాకు రాదని తెలుసు. పోయేదేముంది ఫిల్ చేస్తే, మనకి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి కదా బాబు. సో ఫిల్ చేయండి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి సీట్ అలాట్మెంట్కి సంబంధించిన రౌండ్ 1 అయ్యింది. అక్కడ సపోజ్ మనకి సీట్ అలాట్ అయ్యింది ఫస్ట్ రౌండ్లోనే. సపోజ్ మంచి ర్యాంక్ ఉంది, మెరిట్ ప్రకారం నీకు ఫస్ట్ రౌండ్లోనే అలాట్ అయితే రిపోర్ట్ టు ది అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ కంప్లీట్ ది అడ్మిషన్ ఫార్మాలిటీస్. ఆల్రైట్, నీకు ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది, వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి అక్కడ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ లాగా కాదు, మీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అలాంగ్ విత్ జిరాక్స్ కాపీ, సర్టిఫికేట్స్ ఏం కావాలో కూడా చెప్తాను నేను. సో అవన్నీ తీసుకొని ఆ కాలేజ్కి పోయి వెరిఫికేషన్ చేయించుకొని అక్కడ మీరు మీ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ది అడ్మిషన్ తెలియజేయాలి, ఎస్ ఆర్ నో. ఓకే, అక్కడే మీరు రౌండ్ 1లోనే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, ఇక్కడ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ ఇంటూ రౌండ్ 2. అంటే మీకు రౌండ్ 1తో మీరు సాటిస్ఫై కానట్టయితే సీట్ అలాట్ అయిన తర్వాత కూడా రౌండ్ 2కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది రౌండ్ 1లో ఉంది, అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనం. ఆల్రైట్, సో అలాట్ కాకపోతే, అలాట్ అయిపోతే కాలేజ్కి వెళ్తారు, వెరిఫికేషన్ చేయించుకుంటారు, సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటారు. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరో చెప్పారు, అవునా పోస్ట్ అలాట్మెంట్ సిండ్రోమ్ అంటారు దీన్ని, ఆ కాలేజ్ బాగాలేదట అని. ఇప్పుడు ఏదైనా వస్తువు కొన్న తర్వాత మనకు దాని మీద అనుమానాలు వస్తాయి చూసారా, అప్పుడు మనకు అనుమానాలు వచ్చి ఒకవేళ మనం వద్దనుకుంటే కూడా ఇక్కడ అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సపోజ్ మనకి అలాట్ కాలేదు, దెన్ యూ సీ న్యూ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ. ఇక్కడ అలాట్ కాకపోతే మనం మళ్ళీ రౌండ్ 2కి ఆటోమేటిక్గా అర్హులమే, బికాస్ మనం రౌండ్ 1లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నాం. ఇక్కడ రౌండ్ 2కి మీరు ఏ రకమైన ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రౌండ్ 2కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా ప్రత్యేక కారణాల దృష్ట్యా మీరు రౌండ్ 1లో అప్లై చేసుకోకపోతే రౌండ్ 2లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రీ ఎగ్జిట్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద సెకండ్ రౌండ్ ఆల్సో. ఇక్కడ మీరు వితౌట్ ఫోర్ఫీటింగ్ ది ఫీ మీరు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు. రౌండ్ 2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, రౌండ్ 1లో ఉన్న ఫెసిలిటీస్ చెప్తున్నాం మళ్ళీ ఒకసారి. రౌండ్ 2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అలాట్మెంట్ అయిన తర్వాత కూడా లేదు నాకు ఏమొద్దు ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతా అంటే కూడా రౌండ్ 1 తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్, అంటే మీకు మళ్ళీ నుంచి ఏ రకమైన ఫీజు అక్కడ అది ఏదైతే ఉందో మనకి రిఫండబుల్ ఫీజు అది ఫోర్ఫీట్ చేయరు. వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ ఫ్రీ ఎగ్జిట్లో ఉన్నారో వాళ్ళు కూడా రౌండ్ 2లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్. అవునా, రౌండ్ 2లో ఫ్రెష్ అప్లై చేసుకోవచ్చు, రౌండ్ 1 నుంచి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, రౌండ్ 2లో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు సీట్ ప్రయారిటీ వాళ్ళు పెట్టుకుంటారు. ఎట్ ద సేమ్ టైం రౌండ్ 1 నుంచి అప్గ్రేడ్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళొకసారి సీట్ ప్రయారిటీని ఆప్షన్స్ని పెట్టుకోవాల్సిందే.
ఫస్ట్ రౌండ్లో పెట్టినాం కదా అంటే లేదు, అది ఆటోమేటిక్గా నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీరు అందుబాటులో ఉన్న సీట్లను బట్టి మీరు మళ్ళీ ప్రయారిటీ పెట్టుకోండి. ఆల్రైట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సెకండ్ రౌండ్ అయిపోయింది మీకు. ఆల్రైట్, ఇక్కడ మీకు అలాట్మెంట్ అయిపోయింది. ఇక్కడ కూడా అనుకున్నాం కదా, ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయిపోయింది. అలాట్మెంట్ అయినట్టయితే మీకు ఆ సీటు మీకు అనుకున్నది దొరికినట్టయితే మీరు కాలేజీలోకి పోయి రిపోర్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్ 1లో చెప్పినట్టే. లేదు నేను ఇక్కడ రౌండ్ 2 తర్వాత నేను ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చా, కుదరదు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ కెన్ ఎగ్జిట్ విత్ 4 ఫీచర్ ఆఫ్ సెక్యూరిటీ. మీరు ఏదైతే డబ్బులు కట్టారో అది వదులుకొని మాత్రమే అక్కడ ఎగ్జిట్ అవ్వగలుగుతారు. రౌండ్ 1 తర్వాత మనకి ఫ్రీ ఎగ్జిట్ ఉంది, కానీ ఇక్కడ మనం 4 ఫీట్ చేయాల్సిందే, ఫీజు వదులుకోవాల్సిందే. అంటే ఒక రకంగా సీటు వేస్ట్ చేస్తున్నట్టే. ఓకే, సో రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు అని ఇక్కడ చూసారా. అండ్ రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత మీకు ఇక్కడ ప్రాసెస్ లేదు, ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఏమి ఉండదు. జాగ్రత్త చూడండి. అదే ఒకవేళ మీకు అలాట్మెంట్ అవ్వలేదు, ఓకే, అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 3కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాపప్ రౌండ్ అంటాం కదన్న, మళ్ళీ అదే ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్, ఆ తర్వాత రిజల్ట్, రిపోర్ట్ టు దిస్, ఆ తర్వాత ఇంకేమైనా వేకెంట్ ఉంటే దాన్ని స్ట్రేట్ వేకెన్సీ రౌండ్ అంటారు కదా, దానిలో మీకు డిస్ప్లే చేస్తారు. అది కాలేజెస్ మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోవాల్సిందే. ఇది ప్రాసెస్, ఇది ఓవరాల్గా. ఇక్కడ రౌండ్ 2 తర్వాత కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తనండి. చూడండి, క్యాండిడేట్స్ జాయిన్డ్ ఇన్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఎవరైతే సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి జాయిన్ అయ్యారో, ఫస్ట్లో లేరు వీళ్ళు, విల్ నాట్ బి అలౌడ్ టు రిజైన్ ఆర్ లీవ్ ది సీట్. అంటే మీరు అక్కడి నుంచి సీట్ వదులుకోవడానికి మీకు ఆప్షన్ లేదు సెకండ్ రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు. అందుకే కౌన్సిలింగ్ మీద ఏమాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ముందు నుంచే మీరు ఉండండి, రౌండ్ 1 నుంచే ఉండండి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ 2 తర్వాత అప్లై చేసే వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, జాగ్రత్త వినండి. Candidate joined in second round counseling will not be allowed to resign or leave the seat, and they will not be allowed in any other counseling. అక్కడ వదిలేస్తాను సార్, నేను మళ్ళీ వచ్చి కూర్చుంటా అంటే కుదరదు. ఒక రకంగా మీకు ఫ్రీజ్ అయిపోతున్నట్టు ఆప్షన్. నో అప్గ్రేడేషన్ విల్ బి అలౌడ్ ఫ్రమ్ సెకండ్ టు మాపప్ రౌండ్. సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడేషన్ అనేది ఉండదు సెకండ్ రౌండ్లో జాయిన్ అయిన పిల్లకి, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. నో ప్రొవిజన్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆఫ్టర్ రౌండ్ 2. ఎవరికి ఇది? సెకండ్ రౌండ్లో జాయిన్ అయిన వాళ్ళకి. సో సెకండ్ రౌండ్లో జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిందే. ఇప్పుడు జాగ్రత్త వినండి. తర్వాత పాయింట్, ఎలిజిబిలిటీ ఫర్ ఎగ్జిట్ విత్ 4 ఫీచర్ ఆఫ్ ట్యూషన్ ఫీ విత్ ఇన్ 2 days ఆఫ్టర్ పబ్లిషింగ్ ఆఫ్ రౌండ్ 2 రిజల్ట్స్. ఎవరికి ఈ ఫీజు వదులుకొని మరి రౌండ్ 2 తర్వాత ఫీజు వదులుకొని మరి రౌండ్ 2 తర్వాత ఎగ్జిట్ చేయడానికి వీలవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్ ద క్యాండిడేట్స్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ రౌండ్ 1 అలాటెడ్ సీట్ ఇన్ రౌండ్ 2 బట్ డిడ్ నాట్ రిపోర్ట్ టు ది కాలేజ్. ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1 తర్వాత అప్గ్రేడ్ చేసుకొని రౌండ్ 2లోకి ఎంట్రీ అయ్యారో బట్ కాలేజీకి రిపోర్ట్ చేయలేదు, వాళ్ళు ఫీజు వదులుకొని ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ అయ్యి అక్కడ నుంచి నేను రౌండ్ 2లోకి పోదాం అనుకుంటున్నారో, రౌండ్ 1 నుంచి 2కి, 2 to 3 లేదని చెప్పాను కదా, 1 నుంచి 2కి పోదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రిలీవింగ్ లెటర్ మాత్రం తీసుకోవాలి. ఎక్కడైతే మీరు ఆల్రెడీ సీట్ మీకు అందుబాటులో ఉందో, మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో అక్కడ నుంచి రిలీవింగ్ లెటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని మీరు కొత్త కాలేజీలోకి జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ రౌండ్ 2. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్, క్యాండిడేట్స్ ఫ్రెష్లీ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 2 అలాటెడ్ ద సీట్ ఇన్ రౌండ్ 2 అండ్ డిడ్ నాట్ రిపోర్ట్ ఎట్ ద కాలేజ్. అంటే రౌండ్ 1 నుంచి అప్గ్రేడ్ అయ్యి తీసుకోలేదు, రౌండ్ 2 నుంచి అప్లై చేసుకొని కూడా తీసుకోలేదు. వీళ్ళు ఈ ఏమంటారు దాన్ని, ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ వదులుకొని ఆ సీట్ని వదిలేసుకోవచ్చు. కానీ నాన్న సీట్ వదిలేయడం వల్ల ఇంకొకరి కెరియర్ని మనం అడ్డుకున్న వాళ్ళం అవుతాం కనుక ఇట్లాంటి పనులు చేయకండి. ఇది సరదాగా చేసే పని కాదు, అవునా? ఇది చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ అండ్ కెరియర్ ఇష్యూ కనుక సీట్లను వేస్ట్ చేయకండి. మీరు ప్రాసెస్ ప్రకారంగా ఉండండి తప్ప రోగ్ మెంటాలిటీ అనేది ఇక్కడ కౌన్సిలింగ్లో ఎస్పెషల్లీ అసలు పనిచేయదు.
సో వీ ఆల్వేస్ సజెస్ట్ ది పేరెంటల్ సూపర్విజన్. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న తాపత్రయం ఈ ఎంబీబీఎస్ సీట్ అనేది. సో కౌన్సిలింగ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇగ్నోరెంట్గా ఉండకూడదు. ఆల్రైట్. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకపోతే మంచిది గుర్తుపెట్టుకొని, ఆల్ ఒరిజినల్స్, ఒక సెట్ 2 సెట్లు జిరాక్స్ పట్టుకోండి. ఇవి ఇంజనీరింగ్లో లాగా కాదు, అదో కామన్ సెంటర్ ఇస్తారు ఈ సేవ మీ సేవలు కాదు, కాలేజ్కి వెళ్ళి చూపించాలి. క్లాస్ 10th and 12th మార్క్ షీట్ ఒరిజినల్, నీట్ అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ సరిపోతుంది. ఇవన్నీ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఎన్టీఏ వెబ్సైట్ నుంచి. నీట్ 2024 స్కోర్ కార్డ్స్ అన్నీ ఆల్టర్ అయ్యి మళ్ళీ మీకు వెబ్సైట్లో పెట్టారు, చూసుకోండి. ర్యాంక్స్ మారాయి కదా ఇప్పుడు. 5 మార్కుల గ్రేస్, 5 మార్కుల కాంపెన్సేషన్ గురించి మాట్లాడుకున్నాక మనం ఎంతసేపు. రిజర్వేషన్ స్టేటస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అవునా, జనవరి 2024 కంటే ముందు ఉన్నదే అప్లై అవుతుంది. ఇప్పుడు నేను సడన్గా పోయి తీసుకుంటా అంటే కుదరదు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ డిజేబుల్డ్ అందరూ తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ పోస్ట్ యువర్ 12th, ఇంటర్ తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6 to 12th, బోనఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఆధార్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్. ఇక్కడ ఆధార్లో సార్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు నాన్న, మనకి ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోద్ది, దానికి ఆల్టర్నేట్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. డొమిసైల్ సర్టిఫికేట్, ఇప్పుడు మీరు తెలంగాణ, ఆంధ్ర ఎట్లా తెలియాలి, డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి కదా. ఇది కూడా మీరు మీ ఈ సేవా సెంటర్లో అప్లై చేసుకోండి. 8 నుంచి 10 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఇది పూర్తి స్థాయిలో డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వండి. ఇంకొక మాట, లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో 450 మార్క్స్కి మనకి కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది, అవునా. ఈ సంవత్సరం సిలబస్ రిడక్షన్ జరిగింది, ఒక 20 to 30%. ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కొంత టైట్ ఉండింది. లాస్ట్ ఇయర్ కంటే ఒక 2 లక్షల మంది పెరిగారు. పేపర్ రిలేటివ్లీ ఈజీ ఉండడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు హైయెస్ట్ మార్క్స్ మార్జిన్లో ఉన్నారు. మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ 5 మార్కుల గందరగోళంలో మళ్ళొకసారి ర్యాంక్స్ అన్న అటు ఇటు అయినాయి. ఇప్పుడు లాస్ట్ టైం పబ్లిష్ చేసిన దాని ప్రకారం 61 మంది 720 out of 720 తెచ్చుకుంటే ఇప్పుడు ఈ 4 మార్కులు లేదా 5 మార్కులు పోవడం వల్ల అది తగ్గి 17కి వచ్చింది. సో మార్క్స్లో, ర్యాంక్స్లో ఆల్టరేషన్స్ అనేవి జరిగి ఇది ఫైనల్ రిజల్ట్స్. ఇంకో 2-3 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది ఇంకా. ఆల్రైట్. సో లాస్ట్ ఇయర్ 450 ఫర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్. బీసీ బి అండ్ డి అయితే మీ అందరికి తెలిసిందే 430 వరకు. బీసీఏ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీ అరౌండ్ 380. దానికి ఇంకొక 50 మార్కులు తెలంగాణలో వేసుకోండి. ఆల్రైట్. కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను. ఆంధ్రాలో అయితే ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్కి దగ్గర ఒక 100 మార్కులు ఎక్కువ వేసుకోండి. అంటే 450 తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ, ఈ ఇయర్ అది 550, 560 కూడా కావచ్చు. రిలేటివ్లీ ఆంధ్ర నుంచి మెడికల్ సీట్లకి కాంపిటీషన్ ఎక్కువ. ఆల్రైట్. సో విత్ దీస్ డీటెయిల్స్ లెట్ us వైండ్ అప్ ద సెషన్. ద సేమ్ టైం మీ డౌట్స్ మొత్తం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకు పర్సనల్గా మళ్ళొక వీడియో చేసి అక్కడ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోలో ఏమైనా చిన్న స్టాటిస్టికల్ తప్పులు ఉంటే ప్లీజ్ మెన్షన్ సో దట్ వీ కెన్ రెక్టిఫై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.